హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు కీర్తిస్ ఫ్యాక్ట్ వరల్డ్. ఈ వీడియోలో ప్రపంచంలోనే అతిపెద్ద మట్టితో నిర్మించబడిన ఆనకట్టేదో తెలుసుకుందాం. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మరియు పొడవైన మట్టితో కట్టిన డ్యాంలలో నాగార్జున సాగర్ ఒకటి. నాగార్జున సాగర్ డ్యామ్ భారతదేశంలో ఒక అద్భుతమైన నిర్మాణం. ఇది కృష్ణానది మీద నిర్మించబడిన ఒక భారీ ప్రాజెక్టు. ఇది ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల సరిహద్దులో ఉంది. ఈ డ్యామ్ 1967లో ప్రారంభించబడింది మరియు 1972లో పూర్తయింది. దీని ఎత్తు 124 మీటర్లు అంటే 409 అడుగులు ఉంటుంది మరియు పొడవు 1.6 కిలోమీటర్లు అంటే 1 మైలు పొడవు ఉంటుంది. నాగార్జున సాగర్ డ్యామ్ అనేది కేవలం ఒక నీటిని నిల్వ చేసే ప్రదేశం మాత్రమే కాదు, అది ఆ ప్రాంతానికి ఒక జీవనాడి. దీనిలో 11.472 బిలియన్ క్యూబిక్ మీటర్ల నీటిని నిల్వ చేయవచ్చు. ఈ నీటిని సాగునీటి అవసరాలకు, తాగునీటి సరఫరాకు మరియు విద్యుత్ ఉత్పత్తికి వినియోగిస్తారు. డ్యామ్ ద్వారా 815 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం ఉంది. ఇది ఆ ప్రాంతానికి విద్యుత్ అవసరాలను తీర్చడంలో కీలకంగా మారింది. నాగార్జున సాగర్ డ్యామ్ పరిసర ప్రాంతాలు పర్యాటక ప్రాంతంగా కూడా ప్రసిద్ధి చెందాయి. నాగార్జున కొండ మరియు ఇతర చారిత్రక ప్రదేశాలు దగ్గరగా ఉండడం వలన పర్యాటకులకు మరింత ఆకర్షణీయంగా మారింది. ఈ ప్రాజెక్ట్ కృష్ణానది పరివాహక ప్రాంతంలోని ప్రజలకు సాగునీటిని, తాగునీటిని అందించడం ద్వారా ఆర్థిక అభివృద్ధికి తోడ్పడింది. మొత్తంగా నాగార్జున సాగర్ డ్యామ్ భారతదేశంలో నీటి వనరుల అభివృద్ధికి మరియు వినియోగానికి ఒక శక్తివంతమైన ప్రాజెక్టుగా నిలిచింది. దీనిని నిర్మించడానికి 2000 మిలియన్ క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ ఉపయోగించారు. ఇది ఆ కాలంలో ఒక ఇంజనీరింగ్ అద్భుతంగా భావించబడింది. ఈ డ్యామ్ యొక్క గొప్పతనాన్ని, చరిత్రను, ప్రాముఖ్యతను తెలియజేసే విధంగా వివరించడం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. దీని వెనుక మన పురాతన ఇంజనీరింగ్ నైపుణ్యం మరియు కృషి ఎంతో ప్రేరణాదాయకం. ప్రతిసారి ఈ ఆనకట్టను చూస్తే మన భారతీయ నిర్మాణ శాస్త్ర నైపుణ్యాన్ని గర్వంగా భావించాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ బటన్ క్లిక్ చేసి మరిన్ని అద్భుతమైన వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.